భారతదేశంలో ప్రస్తుతం ఆలోచించాల్సింది మన పొరుగునున్నటువంటి మరొకటి ఆఫ్ఘనిస్తాన్గా తయారవుతుందా అని. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు సైనిక పాలన వచ్చింది, కానీ ఆ సైనిక పాలనకి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనాని దేశం విడిచి పారిపోవడానికి సహకరించింది సైనికాధికారి. అతను కాస్త ఈ హసీనాకి బంధువు అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో సైనికుల్ని కూడా అక్కడ అంగీకరించట్లేదు. పాకిస్తాన్ ప్రేరేపిత చైనా ఉన్మాదంతో తయారైనటువంటి వర్గం తెగబలిసి కొట్టుకుంటోంది. అసలు వాస్తవంగా రిజర్వేషన్ల ఉద్యమం అనేటువంటిది ఒక సాకు మాత్రమే. ఎందుకంటే కింద కోర్టు ఇచ్చిన తీర్పు 30% రిజర్వేషన్ ఉండాలని. అది కూడా ఏంటి, స్వతంత్ర సమరంలో నాడు చనిపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి 71లో జరిగినటువంటి దాంట్లో. అయితే దాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడోళ్ళు లేరు కదా, వాళ్ళ వారసులు కాదు, వాళ్ళ మనవాళ్ళు మనవరాలకి ఇస్తానంటే ఎట్లా అంటూ వీళ్ళు ఉద్యమం చేస్తే చివరికి సుప్రీంకోర్టు 7% తగ్గించమంది. హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. అక్కడితో సమస్య సాల్వ్ అయిపోయింది. అయినా తర్వాత ఎందుకు రేగింది ఒక్కసారిగా అంటే, ఖచ్చితంగా మత శక్తులు అంటే అందరూ ఒకటే మతం, కానీ పాకిస్తానీ ఉన్మాదపు శక్తులు పాకిస్తాన్ విడిపోవడం ఆనాడే, అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడం ఆనాడు 25 నుంచి 30% మందికి ఇష్టం లేదు. వాళ్ళందరూ అప్పటి నుంచి ఈ అవామీ లీగ్ పంచన ఉంటున్నటువంటి వాళ్ళు, గతంలో సైనిక తిరుగుబాట్లకు సహకరించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ వర్గం పెట్టరేగిపోతోంది. అక్కడ ఉన్నటువంటి అందరి మీద దాడులకు పాల్పడుతోంది, ఎస్పెషల్లీ మైనార్టీల మీద దాడులకు పాల్పడుతోంది, అరాచకం చేస్తోంది. ఫైనల్గా అక్కడ ఇప్పటిదాకా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు స్వేచ్ఛగా వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించాలంటే అట్లాగా ఉద్యోగాలు, మహిళలు అన్నీ చేసుకుంటున్నారు. కానీ ఈ వర్గం మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తరహా కావాలని కోరుకుంటారు, షరియా చట్టాలు అమలు కావాలని కోరుకుంటారు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల పాలన తరహాలో కావాలని కోరుకునే బ్యాచ్ ఇప్పుడు వస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం కాబోతోంది.